ఎమ్మెల్యే లాసానందిత కుటుంబ సభ్యులను మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి పరామర్శించారు. లాసా మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో మంత్రి కోమటిరెడ్డి గాంధీకి చేరుకొని లాసా కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా లాసా కుటుంబ సభ్యులకి మంత్రి కోమటిరెడ్డి మనోధైర్యం తెలిపారు. అనంతరం గాంధీ వైద్యులతో మంత్రి మాట్లాడారు. రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే లాసానందిత మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. ప్రభుత్వ లాంఛనాలతో లాసా అంత్యక్రియలను జరుపుతామన్నారు. అయితే సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతోనే తీవ్రంగా గాయపడి ఆమె మరణించినట్లు పోలీసులు తెలిపారని, ప్రతి ఒక్కరూ సీటు బెల్ట్ పెట్టుకోవాలన్నారు. కంటోన్మెంట్లో లాసానందిత ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. మూడోసారి గతంలో నల్గొండలో మొన్న యాక్సిడెంట్ అయినప్పుడు తలకు గాయాలు తగ్గాయి. అక్కడ హోంగార్డ్ చనిపోయింది. అంతకుముందు లిఫ్ట్లో ఎమ్మెల్యేగా లిఫ్ట్లో ఎక్కిపోయి అది కింద పడితే అప్పుడు గాయాలేదు. అంటే దేవుడు చూడండి ఇంత పగబట్టినట్టు తీసుకుంటారని అనిపిస్తుంది. మంచి భవిష్యత్తు ఉన్న నాయకుడు వాళ్ళు ఈ విధంగా ఒకటే 2 నెలల్లో 3 యాక్సిడెంట్ అయ్యి 3 యాక్సిడెంట్లు మన నుంచి దూరం కావడం అది మాటల్లో చెప్పలేని బాధ. మా ప్రభుత్వం తరఫున మరొకసారి మా ముఖ్యమంత్రి గారి తరఫున కుటుంబానికి సంతాపం వ్యక్తం చేస్తున్నాం. తప్పకుండా ఆ కుటుంబానికి మేము అండగా ఉంటాం. ఒక మంచి నాయకురాలు ఎమ్మెల్యేగా గెలిచి 3 మాసాలు కాకముందే మరణించడం, ఎంతో భవిష్యత్తుతో పాటు ఎమ్మెల్యేగా గెలిచిన కొన్ని రోజుల్లోనే ప్రజలకు వాళ్ళ తండ్రిలాగానే ప్రజల మధ్య సంబంధాలు ఏర్పరుచుకొని చూసిన ఏంటంటే రాత్రి గుడికి వెళ్ళి ఇక్కడ పూజలు చేసి వచ్చి ఈరోజు కొన్ని ఇనాగ్రేషన్ కూడా పెట్టుకున్నట్టు అక్కడ స్థానిక కంటోన్మెంట్ ప్రజలు చెప్తున్నారు. ఆమె చనిపోవడం చాలా బాధాకరం. సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ ఆమెకు శాంతి కలగాలని, ఆ కుటుంబ సభ్యులను కూడా ధైర్యాన్ని ఇవ్వాలని మాకు చెప్పడానికి కూడా మాటలు వస్తున్నాం. ఎందుకంటే సాయన గారు చనిపోయి మన ఫిబ్రవరి 19కి ఒక సంవత్సరిక కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాం. అంటే 4 రోజుల క్రితం. సంవత్సరం తిరగకుండే సంవత్సరం అయిన 4 రోజులకి ఆ కుటుంబంలో మళ్ళా ప్రజలతో ఎన్నికైన ఎమ్మెల్యే సాయన కూతురు మరణించడం చాలా బాధాకరం. ఆయనతో నాకు వ్యక్తిగతంగా గత 15 సంవత్సరాలు ఇద్దరం కలిసి శాసనసభలో ఎమ్మెల్యేగా ఉన్నా, ఏనాడు ఆయన అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అందరితో మంచిగా ఉండేవాడు. ఆమె ఆయనలాగానే తక్కువ సమయంలోనే లాసా నందిత కూడా అందరితో చురుగ్గా యాక్టివ్గా ప్రతిరోజు అసెంబ్లీలో కనిపించేది. ఎంతో భవిష్యత్తు కలిగిన కంటోన్మెంట్ యువ ఎమ్మెల్యే లాసానందిత రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆమె ఆత్మ శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం హరీష్ రావు ఆమోద హాస్పిటల్కు చేరుకొని లాసానందిత భౌతిక కాయాన్ని సందర్శించారు. ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి ధైర్యం చెప్పారు. లాసా మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. కంటోన్మెంట్ ఏరియాలోని కార్ఖానా గృహలక్ష్మి కాలనీ ఆమె ఇంటి వద్ద విషాదచాలు అలుముకున్నాయి. అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఆమె భౌతిక కాయాన్ని పోస్టుమార్టం నిమిత్తం సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్కు తరలించారు. లాస్య మరణ వార్త తనను ఎంతో కలిచివేసిందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రిలో లాసానందిత పార్థివ దేహాన్ని తలసాని శ్రీనివాస్ యాదవ్ సందర్శించారు. ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్న లాస్య ఆకస్మికంగా రోడ్డు ప్రమాదంలో మరణించడం ఎంతగానో కలిసివేసిందని తలసాని అన్నారు. తండ్రి సాయన్న మరణం నుండి కోలుకోకముందే ఈ విధంగా జరగడం చాలా బాధాకరమన్నారు. చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి ప్రజా మన్ననలు పొందారని తలసాని అన్నారు. లాసానందితతో పార్టీకి తీరని లోటని, కష్టకాలంలో వారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు.
ఓకే ఓకే సార్. ఉదయమే 5:30-6 గంటల ప్రాంతంలో ఒక విషాదకరమైనటువంటి వార్త వినడం చాలా బాధ అనిపించింది. దివంగత నేత మరి సాయన్న గారు 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో అనేక సార్లు కంటోన్మెంట్ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించడం, ఆయన లాస్ట్ టైం ఆరోగ్యరీత్యా పోయిన సంవత్సరం మరణించినటువంటి, ఇప్పటికీ సంవత్సరం 3 రోజులు అవుతుంది. మొన్ననే వారి యొక్క వర్ధంతి కూడా చేపట్టడం జరిగింది. బట్ ఆ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో మరి మా పార్టీ అధ్యక్షుల వారు కేసీఆర్ గారు వారి కుటుంబానికే టికెట్ ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతోనే అమ్మాయికి టికెట్ ఇవ్వడం, అమ్మాయి కూడా మంచి మెజారిటీతో గెలవడం, అంటే కంటోన్మెంట్ ప్రజలు ఆ కుటుంబాన్ని, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఆ కుటుంబాన్ని ఏ విధంగా గౌరవిస్తారో మనం చూసినాం. బట్ ఉదయం ఇటువంటి సంఘటన జరగడం, చిన్న వయసు అమ్మాయి, ఎంతో భవిష్యత్తులో మరి ప్రజలకు కానివ్వండి విశేషమైనటువంటి సేవలు అందించేటువంటి అవకాశం. బట్ పొద్దున యాక్సిడెంట్లో మరణించిందని చెప్పి ఫోన్ రావడం, ఆ తర్వాత టీవీని చూస్తే ఆ టీవీలలో కూడా ఆ జరిగిన యాక్సిడెంట్ రిజల్ట్స్ చూపించడం మా అందరికీ చాలా బాధాకరమైనటువంటిదే కాకుండా చాలా విషాదకరమైనటువంటి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసానందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పట్ల ఎమ్మెల్సీ కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పటాన్చెరు ఓఆర్ఆర్ వద్ద ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఘటన విషయంలో తెలుసుకున్న ఎమ్మెల్సీ కవిత నందిత నివాసానికి చేరుకొని లాసా తల్లిని, సోదరిని నమ్రతను కవిత ఓదార్చారు. సోదరి లాసానందిత రోడ్డు ప్రమాదంలో మరణించడం దిగ్భ్రాంతికి గురిచేసిందని కవిత అన్నారు. చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికై తండ్రి దివంగత సాయన్న బాటలో ప్రజాసేవకు అంకితమైన లాసానందిత అకాల మరణం అత్యంత బాధాకరమన్నారు. నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై నిమిత్తం లాసానందిత అందుబాటులో ఉండేదని కవిత అన్నారు. She just got well. ఉండాలి మంచిగా ఇంకా స్టార్టింగ్ మంచిగా అనుకుంటున్నాను. పటాన్చెరు వద్ద ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసానందిత అకాల మరణం చాలా బాధాకరమని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా లాస కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం లాస్య మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. లాస్య మరణం బాధాకరమని మర్రి రాజశేఖర్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్న లాసానందితను చిన్న వయసులోనే కోల్పోవడం విచారకరమని తీగల కృష్ణారెడ్డి అన్నారు. లాసానందిత అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ఈ క్రమంలో లాసానందితకు పలువురు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీల అమలుపై దృష్టి సారించిన తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలకమైన హామీల అమలుకు సిద్ధమైంది. ఇళ్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను ఉద్దేశించి గృహజ్యోతి, 500కి గ్యాస్ సిలిండర్ గ్యారెంటీలను ఈ నెల 27 లేదా 29 తేదీల్లో ఆరంభించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు జరిగిన మంత్రివర్గ ఉపసంఘం భేటీలో మంత్రులు నిర్ణయం తీసుకున్నారు. ఈ 2 పథకాల అమలుకు తక్షణమే సన్నద్ధమవ్వాలని సీఎం రేవంత్ సూచించారు. మార్చి నెల మొదటి వారం నుంచి 0 కరెంటు బిల్లులు జారీ చేయాలని ఆదేశించారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హత కలిగిన లబ్ధిదారులకు అందరికీ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందించాలని, సబ్సిడీని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాకు బదిలీ సాధ్యాసాధ్యాలపై సీఎం రేవంత్ అడిగి తెలుసుకున్నారు. ప్రజా అనుకూల విధానాన్ని అవలంబించాలని, అవసరమైతే గ్యాస్ ఏజెన్సీలతో సంప్రదింపులు జరపాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇక తెల్ల రేషన్ కార్డు ఉండి నెలకు 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడే వారందరికీ గృహజ్యోతి పథకాన్ని వర్తింపచేయాలని సీఎం క్లారిటీ ఇచ్చారు. దరఖాస్తుల్లో ఎవరైనా రేషన్ కార్డు లేదా ఇతర వివరాలు పొరపాటుగా నమోదు చేసి సరిచేసుకునే అవకాశాన్ని కల్పించాలని ఆదేశించారు. తప్పులను సవరించుకునే వారికి తదుపరి నెల నుంచి ఉచిత విద్యుత్ పథకాన్ని వర్తింపచేయాలని రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. ఈ విషయం ప్రతి గ్రామంలో ప్రజలందరికీ తెలిసేలా ఫ్లెక్సీల ద్వారా ప్రచారం చేయాలని సూచించారు. జలాశయాలపై ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడించారు. జలాశయాలపై ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ఉత్పత్తిపై సాగునీటి పారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సింగరేణి సంస్థ ఉన్నతాధికారులతో బట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని పలు జలాశయాల్లో 1000 మెగావాట్ల
ఫ్లోటింగ్ సౌర విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సింగరేణి అధికారులను ఆదేశించారు. మత్స్య సంపదకు నష్టం వాటిల్లకుండా ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలు అధ్యయనం చేసి డిపిఆర్లు సిద్ధం చేయాలని బట్టి విక్రమార్క చెప్పారు. కాలుష్య రహిత విద్యుత్ ఉత్పత్తి కోసం ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్తును ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి నీటిపారుదల శాఖ నుంచి అవసరమైన సహకారం ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సాంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించేందుకు సింగరేణి 300 మెగావాట్ల సోలార్ విద్యుత్తు ఉత్పత్తి పనులు చేపట్టిందని సింగరేణి సీఎండీ ఎన్ బలరాం మంత్రులకు వివరించారు. మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర వైభవంగా జరుగుతోంది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో భక్తులు మేడారంకు చేరుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇవాళ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్, కేంద్ర మంత్రి అర్జున్ ముండా మేడారం చేరుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ కేంద్ర మంత్రి నిలువెత్తు బంగారం సమర్పించి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం తమిళిసై అర్జున్ ముండా వనదేవతలను దర్శించుకున్నారు. దేశ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని సమ్మక్క సారలమ్మను కోరారని గవర్నర్ తెలిపారు. ఇది గొప్ప జాతర అని కొనియాడారు. లక్షల కొద్దీ ప్రజలు తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారని తెలిపారు. తాము గవర్నర్ గా 3వ మేడారం జాతరకు రావడం తన అదృష్టమని గవర్నర్ తమిళిసై హర్షం వ్యక్తం చేశారు. జాతీయ సైన్స్ దినోత్సవ మహోత్సవాల సందర్భంగా ఈ నెల 29న ఉస్మానియా యూనివర్సిటీలో వైజ్ఞానిక సభ నిర్వహించనున్నట్లు విజ్ఞాన దర్శిని విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. సభకు సంబంధించిన పోస్టర్ను ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడారు. విద్యార్థుల్లో వైజ్ఞానిక దృక్పథం పెంపొందించేందుకు ఇది ఉపయోగపడుతుందని విద్యార్థి సంఘాల నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ సభలను మేధావులు, విద్యావేత్తలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నిర్మూలించాలి మూఢనమ్మకాలను, పోరాడదాం మూఢనమ్మకాల నిర్మూలనకై, పోరాడదాం మూఢనమ్మకాల నిర్మూలనకై, జయప్రదం చేత 29 జరిగే విజ్ఞాన సభను, జయప్రదం చేత 29 జరిగే విజ్ఞాన సభను. ఆర్సీపురంలోని గీతా భూపాల్ రెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల 16వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ మంజు జైపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రోట్రెమ్ స్పీకర్ భూపాల్ రెడ్డి పాల్గొన్నారు. విద్యార్థులు చిన్న వయసులో సోషల్ మీడియా ప్రభావంతో ప్రేమలో పడి తమ విలువైన జీవితాలు నాశనం చేసుకుంటారని ఆర్సీపురం సీఐ కట్ట నరేందర్ రెడ్డి అన్నారు. కొద్ది రోజుల క్రితం ఓ విద్యార్థిని ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన యువకుడిని వెతుక్కుంటూ వచ్చిన అమ్మాయి అబ్బాయితో గొడవ పడి ఏడుస్తూ కూర్చుంటే తాము చేరదీసి వారి తల్లిదండ్రులకు అప్పగించామని సీఐ తెలిపారు. యువత సోషల్ మీడియాకు దూరంగా ఉండి తమ జీవితానికి పునాదులు వేసుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని విద్యార్థులకు సీఐ కట్ట నరేందర్ రెడ్డి సూచించారు. ప్రభుత్వ కళాశాల అయినప్పటికీ ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలకు దీటుగా అన్ని వసతులతో మంచి అధ్యాపకులచే పాఠశాల ఉందని మంజు జైపాల్ రెడ్డి అన్నారు. 16वां एनुअल डे के हिसाब से हम लोग इस कॉलेज में 16वां एनुअल डे मना रहे हैं. उसके हिसाब से कहते हैं कि गवर्नमेंट कॉलेज में कुछ नहीं मनाया जाता, कुछ किया नहीं जाता है, लेकिन हमारे कॉलेज कॉर्पोरेट कॉलेज से कम नहीं है. तो इसलिए मैं कहती हूँ कि अपने कॉलेज में जो भी लेक्चरर्स है, सर्स है, प्रिंसिपल से जो भी हमारे लिए किए हैं वो कॉलेज गवर्नमेंट कॉलेज से सबसे बेहतर है. कॉर्पोरेट कॉलेज के टक्कर में हमारा कॉलेज आता है. इसलिए कहती हूँ कि आप हमारे कॉलेज में एडमिशन लो. अगर तुम्हारे को अच्छी पढ़ाई नहीं मिली तो मेरा नाम बदल देना. College there will be no any facilities to read, but then I thought after coming to this college there are so many facilities. We can read MPC, BPC students, they can write NEET, MCET. They provide, our college facilities provide all the things that we need to study. Our Geeta Bhupal Reddy ma'am and sir also give us everything we want to study. They give everything to study books, benches, all the electricity to our college. I think this college is the best from this Biramguda district. So please come and join to our college. It's the best. గొప్ప ఆశయంతో ఎంతో కృషితో ఆయన ఒక 30 మంది పిల్లలతో ఈ కాలేజీ ఏర్పాటు చేసింది. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్వర్గీయులైన రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కాలేజీ విషయంగా ఆయన దృష్టికి తీసుకెళ్ళారు. ప్రభుత్వం పరంగా నిధులు డిలే అయితే కూడా ఆలస్యం చేయకుండా విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని తన స్వంత డబ్బులతో ఒక 11 తరగతి గదులను పూర్తి చేసి విద్యార్థులకు సౌకర్యాన్ని కల్పించింది. ఆ 11 గదుల నుండి ఈరోజు 20 గదుల వరకు
స్పష్టంగా తెలుస్తుంది. మన్సూరాబాద్ పెద్ద చెరువు ప్రాంగణాన్ని జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి సందర్శించారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో చెరువులకు సంబంధించిన హద్దులు మారుతున్న విషయాన్ని ప్రస్తావించిన నేపథ్యంలో జోనల్ కమిషనర్ ముకుంద్ రెడ్డితో కలిసి ప్రాంగణాన్ని పరిశీలించారు. డివిజన్లో ఉన్న చెరువులు అన్యక్రాంతం కాకుండా పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జోనల్ కమిషనర్ డిప్యూటీ కమిషనర్ను కోరారు. పెద్ద చెరువు అభివృద్ధిలో భాగంగా గ్రీనరీగా చేయాలని త్వరలోనే ఓపెన్ చిప్ పరికరాలను సంస్థాపన చేయడం జరుగుతుందని తెలిపారు. మురుగునీరు ఈ చెరువులో కలవకుండా చర్యలు చేపట్టామని, వాకర్స్ కు ఏదైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. జీహెచ్ఎంసీ ఇరిగేషన్ శాఖలకు సమన్వయం లేక రాత్రి వేకువజామున లైటింగ్ వేయకపోవడంతో వాకర్స్ కు ఇబ్బందిగా ఉందని వెంటనే 2 శాఖల అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కొప్పుల నరసింహారెడ్డి కోరారు. హైదరాబాద్ మెట్రో లైన్ విస్తీర్ణ పనులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. మొత్తం 6 మార్గాల్లో 70 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరణ పనులు చేపడుతోంది. ఈ పనులకు భారీగా నిధుల అవసరం ఉంది. ఈ నేపథ్యంలో జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. ప్రాథమిక అంచనాల ప్రకారం మెట్రో విస్తరణకు పనులు 17,500 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. సాధారణంగా ఇలాంటి ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం 35%, కేంద్ర ప్రభుత్వం 15% నిధులను వెచ్చిస్తాయి. మిగిలిన 50 నిధులను రుణాల రూపంలో సమకూర్చుంటారు. అయితే ఈసారి రాష్ట్ర ప్రభుత్వం కొత్త మోడల్ వైపు మొగ్గు చూపుతుంది. 50%లో 5% ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంకు అవకాశం ఇవ్వబోతుంది. మిగిలిన 45% నిధులను దీర్ఘకాలానికి రుణం తీసుకోవాలని యోచిస్తుంది. ఈ క్రమంలో జైకా ఇండియా చీఫ్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఉన్నతాధికారులు చర్చలు జరిపారు.